నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి కృష్ణాష్టమి అయిపోతుంది. బట్ ఏం చేస్తాం చెప్పండి, అప్పటికప్పుడు ఆ రోజే వ్లాగ్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. మమ్మల్ని కృష్ణాష్టమి రోజు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, రండి ఒకసారి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. సో మాతో పాటు మీరు కూడా అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అన్నిటిని చూసేయండి. महाप्रभु की जय, गौरांग महाप्रभु की जय, चैतन्य महाप्रभु की जय. యాక్చువల్గా అయితే మాకు తెలిసిన కృష్ణాష్టమి అయితే ఉట్లు కొట్టడం అనుకునే వాళ్ళం. బట్ ఇక్కడ మాత్రం ఇంకో రేంజ్ లో జరిగింది. ఇక్కడ పూజ చేయడం అనే కాదు, సాంగ్స్ పాడి అండ్ డాన్స్ చేసి అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి దేవుడి దగ్గర ఇలానే పూజ చేసి ఎంత బాగుంటుందో అనిపించింది. నేను కొన్ని మూవీస్ లో చూసాను, మామూలుగా వేరే కంట్రీ వాళ్ళు కృష్ణుడి భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి ఇట్లా ఫెస్టివల్స్ కానీ అట్లా ఉన్నప్పుడు కృష్ణుడికి సపరేట్ గా పూజలు చేసి సాంగ్స్ పాడి డాన్స్ చేసి మొత్తం కంప్లీట్ గా లీనమైపోతారు. వాళ్ళందరూ వాళ్ళ భక్తిని సాంగ్స్ రూపంలో డాన్స్ రూపంలో లీనమైపోతూ, అంటే భక్తిలో లీనమైపోవడం అంటారు కదా, సో అలా ఉంటుంది. సో అలా కొన్ని మూవీస్ లో చూసాను, బట్ రియాలిటీలో చూసింది మాత్రం ఇక్కడే. నేను ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ లో ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు. కృష్ణాష్టమి అంటే చాలు ఉట్లు మాత్రమే కొడతారు అనుకునేదాన్ని, బట్ ఇంత బాగా పూజ చేస్తారు దేవుడికి అని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. మీరందరూ వీడియో లాస్ట్ దాకా చూడండి, నిజంగా చాలా బాగుంటది. ఇంకా మిడిల్ నుంచి లాస్ట్ వరకు అయితే అసలు మొత్తం డాన్సే. స్టార్టింగ్ మొత్తం దేవుడికి సాంగ్స్ పాడుతూ ఉంటారు, తర్వాత లాస్ట్ లో మంచిగా డాన్స్ చేసి చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ 9:30కి అలా స్టార్ట్ అయ్యి 1 వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మేము పిలిచారు కాబట్టి ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాము, బట్ అసలు మాకైతే వెళ్ళాలనిపించలేదు. మేము నైట్ వరకు ఉన్నాము.
సడన్‌గా అందరూ లేచి లైట్స్ ఆఫ్ చేశారు. నాకు గూడా ఒక క్షణం ఏం అర్థం కాలేదు. బట్ తర్వాత పక్కన వాళ్ళని అడిగితే చెప్పారు. టైం 12:00 అయింది గదా! శ్రీకృష్ణుడి బొమ్మని లోపలికి తీసుకెళ్ళి స్నానం చేసి తీసుకొస్తారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడికి ఫ్రెష్‌గా పూజ చేసి హ్యాపీ బర్త్‌డే అట్లా చెప్తారంట. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి గదా! అంటే కృష్ణుడు మళ్ళీ పుట్టాడు అన్న కాన్సెప్ట్‌లో ఇలా చేస్తారనుకుంటా. ఆల్మోస్ట్ ఇలా ఒక 10-15 మినిట్స్ లైట్స్ ఆఫ్ చేసి సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. ఒకసారి మీరు గూడా వినండి. कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की
అంకుల్ వాళ్ళు మాత్రం సాంగ్స్ అసలు మామూలుగా బాలేదు. అండ్ కచేరీ వాజ్ ఆసమ్. వీఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్ దట్ కృష్ణాష్టమి రోజు ఇలా వీళ్ళందరితో కలిసి ఇలా కచేరీలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్ గా ఇలా అందరికి స్నాక్స్ అండ్ దేవుడి ప్రసాదం ఇచ్చారు. వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే దేవుడి ప్రసాదము. యాక్చువల్లీ అది వెన్న. నేనైతే ఫస్ట్ టైం వెన్నని ఇంత ఇష్టంగా తినడము. బికాజ్ ఆ వెన్నలో షుగర్ క్యూబ్స్ వేసారు. చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఇది రెండా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 1:30 AM. ఇంకా లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా కానీ ఇంకా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. అండ్ పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంది, ఇందాక చూసారు కదా. సో అందుకే సిటీ లోపల మాత్రం అసలు అంత భయం అనిపించదు నైట్ రైడ్స్ చేయాలంటే. నేను తీసిన అన్ని క్లిప్స్‌ని నేను దీంట్లో ఈ వీడియోలో పెట్టలేకపోయాను. వీడియో లెంత్ అవ్వొద్దు కదా! సో అందుకనే. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్లిప్స్‌ని కవర్ చేశాను. బట్ ఈ వీడియో చేశాక రిమైనింగ్ క్లిప్స్‌ని డిలీట్ చేయాలంటే అస్సలు చేయాలనిపించలేదు. బికాజ్ వాళ్ళందరూ చాలా బాగా పాడారు. సో అందుకే వాళ్ళందరూ పాడిన సాంగ్స్‌లో బెస్ట్ ఆఫ్ సాంగ్స్ తీసుకొని ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నా. సో దట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇదొక మంచి మెమొరీ లాగా ఉంటుంది. అంతేకాదు మేము ఎప్పుడైనా ఫ్యూచర్‌లో కృష్ణాష్టమి రోజు బయటకెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే వీళ్ళంతా పాడిన సాంగ్స్ కచేరీ వింటే మాత్రం మళ్ళీ ఆ పాజిటివ్ వైబ్స్ తిరిగి వచ్చేస్తాయి. సో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్ వీడియో. మీలో ఎవరికైతే కచేరీ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో పక్కా నచ్చుతుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటిది పెట్టుకోకుండా వాళ్ళు లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. సో అందుకే అది నాకు చాలా నచ్చింది. మాకు మాత్రం ఈ ఇయర్ లో జరిగిన కృష్ణాష్టమి అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషల్ వైబ్. ఎప్పుడు ఒక బెస్ట్ మెమరీ లాగా గుర్తుండిపోతుంది మాకు. అందరికీ జై శ్రీకృష్ణ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.